कब से? रीडिंग फ्रॉम श्रीमद् भागवतम, कैंटो 11, चैप्टर 28, ज्ञान योगम, टेक्स्ट 17 and 18. అక్కడ కూడా దండం పెట్టుకోండి మోకాళ్ళ మీద. అమూల మీద బహురూపరూపితం మనోవచ ప్రాణ శరీర కర్మ జ్ఞానార్చనోపాసనయ చిత్తేన చిత్వా మునిర్గాం విచరత్వ తృష్ణ జ్ఞానం వివేకో నిగమస్తపస్య ప్రత్యక్షమైతి పథానుమానం ఆద్యంతయోరస్య యదేవ కేవలం కాలస్య హేతుష్య తదేవ మధ్యే. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. మిథ్యా అహంకారము యథార్థముగా ఆధారం లేనిదైన మనోవాక్ ప్రాణదేహ కర్మలుగా పలు రూపంలో తెలియబడును. కానీ గురు ఉపాసనచే పదును పెట్టబడిన దివ్య జ్ఞాన ఖడ్గంతో ఈ మిథ్యాహంకారాన్ని ఖండించి భౌతిక ఆసక్తి రహితునిగా ఈ జగత్తులో నివసించును. तो కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఈ పద్ధతిలో జ్ఞానయోగ పద్ధతిలో ఏం తెలుసుకుని ఏం చేసి ఏ స్థితికి రావాలా, ఏం తెలుసుకుని ఏం చేసి ఏ స్థితికి రావాలా. మనం తెలుసుకున్నాము, చేస్తున్నాము, కానీ ఆ స్థితికి రానట్లయితే మనం ఈ విషయంలో సీరియస్ కానట్లు లెక్క. అంటే ఏదో చేస్తున్నాం, ఏదో తెలుసుకున్నాము, భక్తి శాస్త్రి డిగ్రీ తెచ్చుకోవడానికి ఏదో చేస్తున్నాం, మందిరంలో ఉంటున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఏది తెలుసుకుని ఏం చేస్తే ఏమవుతుంది, మన బతుక్కి ఏం మార్పు కనిపిస్తుంది. అదే మార్పు కనిపిస్తే కానీ ఫలితం దక్కినట్టు కాదు. అంటే మనిషిలో మార్పు రావాలా. మార్పు రానట్లయితే మనంతా కూడా ఉత్తుత్తి భక్తి అంటారు. దాని అర్థమైంది పైన భక్తి, ఉత్తుత్తి భక్తి. నువ్వు చేసేది ఉత్తుత్తి భక్తి, పైన భక్తి, లోతైన భక్తి ఏం చేస్తున్నారు? అంటే మన హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు కొలికలు వేరు. రొటీన్గా దాని అంటే యాంత్రికంగా, మెకానికల్. దానివల్ల మనం ఎదిగేటువంటి అవకాశం లేదు. నిజంగా మనకి విషయం అర్థం కావాలా, నిజంగా దాన్ని మనం ఆచరణలో పెట్టాలా. దేవుడు మీ పెదవుల్ని చదువుతాడా, మీ హృదయాన్ని చదువుతాడా? ఏమని తెలుసు, హృదయాన్ని చదువుతాడు భగవంతుడు. మన హృదయాన్ని చదువుతాడని జీవితంలో ఏం కావాలని బతుకుతున్నారు. కానీ మనకి
బోధపడాలి, బోధ గమ్యం కావాలి. దానికి ఆ గమ్యం తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చుంటే అంటే లేకపోతే చెప్పేవాడికి గమ్యం తెలియకపోతే వినేవాడికి గమ్యం దొరుకుతుంది, అవకాశం లేదు. ఇది ఒక సీరియస్ బిజినెస్. ఇట్స్ ఏ డైనమిక్ ప్రాసెస్. డైనమిక్ అంటే మనకి మందులు తింటున్నాం, రోగం తగ్గట్లేదు, అదేం డైనమిక్. లేదా మనం భోజనం చేస్తున్నాం కానీ ఆరోగ్యం బాగుపట్టలేదు, అదే డైనమిక్. డైనమిక్ అంటే ఫలితం, మార్పు, పాజిటివ్ చేంజ్, నాట్ నెగిటివ్ చేంజ్, పాజిటివ్ చేంజ్. ఇక్కడ విద్యా అహంకారం యథార్థం ఆధారం లేనిదైనా, విద్యా అహంకారం అంటే ఈ శరీర ఉపాధులు అన్నీ ఏదైనా కూడా అది యథార్థమైన ఆధారం లేదు. మన ఈ శరీరం ఇప్పుడు ఒక అవస్థలో ఉంది, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం, రేపు మంచంలో ఉండొచ్చు. ఈరోజు మనం గంతులు వేస్తున్నాం, రేపు మనం మంచానికి పరిమితమై బతకాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే యథార్థం కాదు. మనం ఈ శరీరం అనేది యాక్టివ్గా ఉండడం అనేటువంటిది ఎప్పటికీ యథార్థమైంది కాదు. ఇట్ డిపెండ్స్ ఆ శరీర పరిస్థితిని బట్టి. అంటే ఆధారం లేదు, అందుకే ఏమైనా కావచ్చు. కాబట్టి ఎవరైతే ఈ శరీర ఉపాధుల ఆధారంగా శరీరం మనం కానప్పుడు ఆధారం లేదు, అంత మనం తేడాగా ఈ శరీరాన్ని మనం చూడగలగాల. ఎప్పుడు మనకి నేను ఈ శరీరంలో ఉంటున్నాను అనేది మనకి ఎప్పుడు గుర్తుండాలి. నేను శరీరం అంటూ తిరగడం కాకుండా ఎప్పుడు తిరుగుతున్నాడు ఏమనుకుని తిరుగుతూ ఉండాలా. నేను శరీరం కాదు. మరి ఈ శరీరాన్ని తిప్పుకుంటే ఎక్కడికి పోతున్నారు? శరీరం కాదు, శరీరాన్ని తిప్పుతున్నారు, పోతున్నారు. అర్థం లేకుండా తిరుగుతున్నారా? లేదా మీకు ఎలా తిరగాలి, ఏం చేయాలో తెలుసా? ఎలా తిరగాలి, ఏం చేయాలో తెలియాలి. అందుకే భక్తుల్ని ఎవరు చెడగొట్టగలిగేది ఏం లేదు. భక్తుడికి తెలుసు ఏం తినాలా, ఏం తినకూడదు, ఎవరితో సంబంధం ఉండాలా, ఎవరితో సంబంధం ఉండకూడదు. అంటే మీకు యథార్థం తెలిసినప్పుడు ఈడెవడో నన్ను చెడగొట్టడానికి వచ్చినట్టున్నాడు వీడు. మీరు భక్తి చేయకపోతే, మీరు విద్యా అహంకారంలో ఉంటే మీరు మోసపోవచ్చు. మీరే అజ్ఞానంలో ఉన్నారు. విద్యా అహంకారంలో ఎవడన్నా కొద్దిగా పొగిడాడంటే ఐసైపోతారు, అంతే కదా. విద్యా అహంకారంలో ఉన్నప్పుడు ఎవరిని మనం మంచి కోసం మందలించిన వాడిని మనం శత్రువుగా భావించవచ్చు. విద్యా అహంకారం ఉన్నప్పుడు వాడు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చినా కూడా అతన్ని మనం అజ్ఞానంలో మంచి వ్యక్తిగా భావించవచ్చు. వర్క్ ఈజ్ గోయింగ్ స్లో ఆర్ ఫాస్ట్? As per our pace, we might go for column raising of the northern side. The blue ones don't have any column. We have to break the wall. You said you want to put కరెక్ట్గా దానికి ఎదుర్కొన్నా ఉండడానిక కాలం ఆపోజిట్ బ్లూలో కాలం లేదు.
మనం ఇప్పుడు కింద నుంచి కాలం వేసి గోడ బాలగొట్టి అటు బయట వేయండి, చిన్న ఇది తీసుకుని గోడ బయట చూసి రూములు బాలగొట్టి ఉండడానికి లేకుండా చేయమాకండి. అంటే మీరు గోడ బయట సందేగాడు కొద్దిగా గుంట తవ్వుతారు, ఒక ఇటుక పెట్టినట్టుగా ఎవడు బండి అక్కడ దాకా తోడలు చూసి ఎంత కావాలో అంత బయట నుంచి గోడకి బయట రూమ్కి అంటుకుని అట తీసుకుని 9 ఇంచులే కదా, అప్పుడు లైన్ నుంచి బయటకు వెళ్ళిపోతుందా? ఇప్పుడు మనం కాంపౌండ్ లోపల తీసుకోవాలని విల్ ప్లాన్ అకార్డింగ్లీ హౌ ఇట్ ఫీజిబుల్ వితౌట్ ఎనీ బ్రేకింగ్ ద వాల్స్ విల్ ప్లాన్. మిథ్యాహంకారము యథార్థము ఆధారము లేనిదైనా మనోవాక్ దేహ కర్మలుగా పలు రూపముల్లో భక్తుడైతే మనసు ఉంటుందా ఉండదా? భక్తుడైతే మనసు కరిగిపోతుందా ఉంటుందా ఉండదా? కంటామినేటెడ్ మైండ్, ప్యూర్ మైండ్, కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్. అంటే మామూలు జనాలకి మనస్సు ఉంది, బుద్ధి ఉంది, కానీ ఆ మనస్సు బుద్ధి అది కంటామినేటెడ్ మనస్సు, మన కలుషితమైన మనస్సు. శుద్ధ మనస్సు అంటే డైరెక్ట్గా ఆత్మకు వచ్చే భావనలు ఆ మనస్సు కలుగుతూ ఉంటాయి. అది రంగుటద్దంలాగా. రంగుటద్దం పెట్టుకుంటే నేను పంపించేది వైట్ లైటే, కానీ మీ దగ్గర నుంచి బయటకు వచ్చేది ఏం లైట్, దట్ డిపెండ్స్. మీ రంగుటద్దాన్ని బట్టి నేను పంపించేది వైట్ లైట్, సూర్యుడి యొక్క వెలుగు, తెల్లటి వెలుగు. కానీ మీరు కిటికీకి బ్లూ అద్దాలు పెట్టుకున్నారు, మీ గదిలోకి ఏం రంగు వస్తుంది? బ్లూ రంగు వస్తుంది. కానీ అది బ్లూ రంగే, అద్దం వల్ల బ్లూ రంగు వచ్చింది. దాని అంటే కలుషితమైన మనస్సు. ఎవరి మనసు అయితే అది మనం చేసేదంతా చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణ మార్జనం. మనం మన మనస్సుకి ఎక్కించుకున్నటువంటి 3 గుణాల రంగు. ఈ 3 గుణాల రంగు పురుష ప్రకృతితో ఈరోజు భగవద్గీతలో మనం చదివాం. పురుష ప్రకృతితో భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంఘర్ష. కారణం గుణ సంఘర్ష అంటే మనం మనల్ని వాస్తవంగా చూసుకోవటం లేదు. మనం మనస్సుని, మనం ఈ శరీర లాభాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆత్మలాభం మనకి తెలియదు. గతే స్వార్థగతిమి విష్ణు దురాశయ బహిరర్ధమానిన అంద యథాంధైర్ ఉపగీయమాన. ప్రహ్లాదుడు చెబుతున్నాడు. మన యొక్క నిజమైన స్వార్థాన్ని తెలుసుకోక జన్మలు పెద్ద ఏర్పాటు చేసుకుంటారు. ఒక చిన్న హార్ట్ అటాక్ వస్తుంది, పోతాం. ఏర్పాటు పెద్దగా చేసుకున్నాం, కట్టారు కదా. ఎవరు వచ్చారు ఇక్కడ? ఇవి వచ్చింది. నిన్న చంద్రకేసి ఇల్లు ఎవరు చూశారు? పెద్ద ఏర్పాటు. కానీ మనకు కావాల్సింది 6 అడుగులు చాపేసుకుంటే ఊడ్చుకోలేక రావాలి. ఇల్లంతా లైట్లు ఆపుకుంటూ ఊడ్చుకోలేక కోతులు వచ్చాయంటే కింద మీద పైకి పోతే కింద పోతే పక్కకి మీకు తలనొప్పి వస్తుంది. ఏం చేయాలో తెలియదు. అప్పుడు దాని కోతులకి తెలియలేదు. వాడికి కొత్త ఇల్లు కట్టి ఒక దండ వచ్చిందంటే బ్రహ్మాండంగా పైన అవి పండుకుంటే వీడి కింద పండుకుంటారు. పై అంతస్తులు అవి పండుకుంటే పెంట వస్తూ ఉంటుంది, ఉతుకలేదు వస్తూ ఉంటుంది. అంటే పెద్ద ఏర్పాట్లు చేసుకుని మనం పెద్ద సమస్యలను పడిపోతాం. ఏర్పాట్లు ఏం చేసుకోకపోతే అంత మనం
ఇబ్బందుల్లోనూ కూడా అంత జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా అంటే మనో వాక్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఇది ఇతరులకు ఆధ్యాత్మిక లాభాన్ని కలిగించేటువంటి మాట. ఎప్పుడు ఏం మాట్లాడతారు మీరు, అది కూడా అలవాటు అవ్వాలి కదా. అలవాటు కాకపోతే మనకి తెలియదు. సొల్లు కబుర్లు ప్రారంభమవుతాయి. ఈగో ప్రాబ్లం. ఈగోలో అంటే నాకు తెలుసు తెలియదు, మరి ఏదో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మన బుద్ధిని బట్టి మనకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్గా అనిపిస్తాయి. కానీ మనం చూడాల్సింది ఇది మన ఆత్మకి మేలు కలిగిస్తుందా, ఇతరుల ఆత్మకి ఏమన్నా మేలు కలిగిస్తుందా, లేకపోతే నోరు మూసుకు కూర్చోవడం మేలు, ఇంకో 4 మంత్రాలు జపం చేసుకోవచ్చు. ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మనస్సు కూడా బాగుపడవలసి ఉన్నది. మన మీద మనం పని చేసుకోవాలి. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది మనం అంతా చేస్తుంది ఏంది ఇక్కడ ఇస్కాన్ మందిరాల్లో మనం అంతా ఏం చేస్తున్నాం? మన దేవుడి కోసం పని చేస్తున్నాం. మన మీద మన దేవుడి కోసం పనిచేయడం అనేది చాలా దూరమైన విషయం. మన అశుద్ధమైన బుద్ధితో, మన మలినమైనటువంటి మనసుతో దేవుడికి ఏం సేవ చేస్తాం? అదే మనం దేవుడికి ఏం సేవ చేయటం లేదు. మనం బాగుపడడం కోసం ఏదో కింద మీద పడుతున్నాం. అది చేసి అది మర్చిపోయినా అంటే మళ్ళీ మనం మిథ్యా అహంకారం, మనం మాట్లాడే మాటలన్నీ మన ఈగో నేనిట్లా లేదు నువ్వు ఇట్లా. మనో వాక్ ప్రాణ దేహ, ప్రాణంతో కర్మలు కదా. మన ప్రాణవాయువు మనుషులకి ఆవేశము, ఉద్రేకాలు జీవితంలో వాడెవడో ఇంట్లో ఎవడో తెచ్చి ఏడుస్తుంటే మీకేం ఏడుపు రాదు. అదే మీకెందుకు వస్తుంది? వాడెవడు మనకి వాళ్ళతో సంబంధమే లేకపోతే అంటే వాళ్ళ ఉద్రేకాలు వేరుగా ఉన్నాయి. మనం అంతా కూర్చున్నప్పుడు కూడా మాట్లాడేవాడు ఉద్రేకమైంది, వినేవాడు ఉద్రేకమైంది, వినే శ్రోతలు రకరకాలుగా ఏ విధంగా. ఎందుకంటే ఎవరు శుద్ధంగా లేరు కదా. నోబడీ ఈజ్ ట్రాన్స్పరెంట్ అంటే తిన్నగా ఆత్మ నుంచి వచ్చేటువంటిది బుద్ధికి అంది. బుద్ధి విశుద్ధ బుద్ధి, ఆధ్యాత్మిక బుద్ధితో, శుద్ధమైనటువంటి మనస్సు ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది మనకి? ఆధ్యాత్మిక బుద్ధితో బతుకుతున్నావా? మన మనసు శుద్ధమైందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది? మనం నిజ ఇంద్రియ ప్రీతి కోసం పనిచేస్తున్నావా? కృష్ణుడి ఇంద్రియాలకు సుఖం ఇవ్వడానికి కోసం పనిచేస్తున్నావా? మన ఇంద్రియాలను సంతోషపెట్టుకోవడానికి పనిచేస్తున్నాం. మన ఇంద్రియాల కోసం పనిచేసే మనకు ఉత్సాహం ఉంటుంది అనే కదా. మన ఇంద్రియాల కోసం పనిచేయమని ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు విద్యాహంకారంలో మనం అనుకుంటూ ఉంటాం, నేను ఐఎమ్ గోయింగ్ టు బెనిఫిట్, నా కోరిక తీరబోతుంది ఇప్పుడు. అంటే ఈ కీర్తనలో కలిగే ఆనందం కంటే ఇప్పుడు మాధురికి లెటర్ వస్తుంది అనుకోండి, యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఏ టు ఈ, అందరికి చెప్పుకుంటూ తిరుగుతాడు. అలాగే నీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు నాకు తీసుకొచ్చి చూపించాలి లేదా? చూపించాలి. మహారాజ్ ఐ గాట్ పర్మనెంట్ జాబ్. ఇదేం భక్తికి సంబంధించిందేం కాదండి.
భక్తికి సంబంధించి అంటే మనలో మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులు చేర్పులు కూర్పులు అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, ఐఎమ్ క్రాసింగ్ దిస్ మైల్ స్టోన్. నా జీవితం ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతూ ఉందో అది ఇప్పుడు తొలగిపోయింది, ఇంకా మిగతా ఏమున్నాయి. మనకి జపం చేసిన వెంటనే దెబ్బకు అన్నీ పోతున్నాయండి. అవి చాలామంది అన్నం మనం వింటాం, నేను ఇన్నేళ్ళ నుంచి జపం చేస్తున్నా సార్, కానీ ఇప్పటికీ బుద్ధి అలాగే ఉంది అంటారు కదా. ఏమి అంటే మంత్రం పనిచేయట్లేదని. మనం చేస్తూ ఉండడం మన పని, మన యొక్క తీవ్రతని బట్టి భగవంతుడు మనకి ఫలితం కనిపించడం వదిలేస్తామే. భగవన్నామం జపం చేస్తూ ఉంటాం, ఈనాళ్ళ నుంచి జపం చేస్తున్నా, నా కామ వాసనలు పోలేదు, లేదా నా క్రోధం పోలేదు, నా ఈర్ష్య పోలేదు, లేదా నా మనసు మారి సోమరితనం పోలేదు. ఇంకా ఎప్పటికప్పుడు తోసుకుంటూ ఉండాలి, ఏ రోజుకి ఆ రోజు. మరి ఎన్నాళ్ళ నుంచి భజన చేస్తుంటే మళ్ళీ సోమరితనం ఎందుకు వస్తుంది? ఆత్మ ఒకసారి మేలుకుందంటే ఆత్మ కిందకు వచ్చేది లేదు. ఇంకా ప్రభుపాద ఆ విధంగానే ఆఖరి దాకా ఎలా బతికాడు ఆల్రెడీ రియలైజ్డ్. అంటే ఆయనకి ఎన్ని పనులు చేస్తున్నా, ఎక్కడికి పోతున్నా, శరీరం పరిస్థితి, ఆరోగ్యం అనారోగ్యం ఏమి ఆయనకేం తేడా రావట్లా. శరీరం పనిచేస్తూ కూర్చుని పనిచేస్తూ ఉంటాడు, శరీరం పనిచేస్తాడు, తిరుగుతూ పనిచేస్తూ ఉంటాడు. ఎట్లా దేవుడు ఎట్లా పెడతాట. కానీ దేవుడి కోసం పనిచేయడం అనేటువంటిది ఆగేది లేదు. ఆత్మ ఒకసారి మేలుకుందంటే మన వల్ల కాదు, గమని కూర్చోవడం, ఏదో ఒకటి. ఇది మనకి టేస్ట్ కలుగుతుంది కాబట్టి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. ఇదే శరీరంలో ఉంటాం, ఇదే పరిస్థితుల్లో ఉంటాం, కానీ రోజు చేస్తున్నటువంటి జపం వల్ల మనకి ఒక దివ్యమైనటువంటి రుచి కలిగితే, దివ్యమైన రుచి కలిగితే నువ్వు నీచమైన రుచికి మళ్ళీ పడిపోగలవా? అంటే ఇది రోజు తాజా భోజనం, మేము ఫ్రెష్గా వేడివేడిగా మంచిది. అప్పుడు నువ్వు నిన్నటి కూర ఎందుకు తింటావు, నిన్నటి అన్నం ఎందుకు తింటావు? లేకపోతే తినాల్సి వస్తుంది. కూర బాగానే ఉంది, ఇది ఈరోజు ఫ్రెష్ కూర లేకపోతే ఏం చేస్తావు? నిన్నటి కూర ముక్కు దగ్గర పెట్టుకొని బాగానే ఉందనుకుంటా, ఇది ఏం తినాలి కదా మనం ఏదో ఒకటి. ఇక్కడ పాయింట్ వచ్చి భగవంతుడి దయ వల్ల మనం రోజు భజన చేస్తున్నాము, అయినా మనకేం టేస్ట్ దొరకటం లేదు. అందుకని భజన వదిలేయాలా, భజన చేస్తూనే ఉండాలా, చేస్తూనే ఉండాలా. మనసు ఎప్పుడు మారుతుంది అది భగవంతుడి ఇష్టం, మన చేతుల్లో ఉంది. మీరు కూడా ప్రభుపాద లాంటి భక్తులు, ప్రభుపాదుల వారి లాంటి భక్తులు కావాలని ఉందా లేదా? మనం ఇక్కడికి వచ్చిందే అట్ట మారడానికి. కానీ ఎప్పుడు అవుతాం తెలియదు, ఈ జన్మలో అవుతాం, ఇంకో 2 జన్మల తర్వాత అవుతాం. నిద్రపోతున్నారా? తలకాయ ఊపటం లేదు మరి. ఇంతకుముందు వింటున్నాం అన్నట్టుగా ఇంత గట్టి కేకలేసిన కంటే నిద్రట వస్తుంది, నాకు అర్థం కాదు. అందుకే అప్పుడు గోపాలకృష్ణ మహారాజు ఇట్లా దగ్గర పడి ఇసిరేస్తాడా, ఉలిక్కి పడిలేచి నా ఒళ్ళో ఏం పడిందబ్బా అని. గోపాలకృష్ణ మహారాజు 1-2 సార్లు చూసా. నిద్రపోవటం లేదు సార్ అనడానికి లేదు, మీరు నిద్రపోతే క్యాచ్ చేస్తారు.
నిద్రపోతే క్యాచ్ చేస్తావు గ్యారంటీ. నిద్రపోతే ఎంత బాగుండు. రకరకాల గురువులు రకరకాలుగా. రకరకాల శిష్యులు కూడా ఉంటారు. ఇక్కడ శరీర స్థాయిలో మన ఆలోచనలు సింప్లీ వేస్టింగ్ టైం, సింప్లీ ఇంక్రీజింగ్ అవర్ ఎంటాంగిల్మెంట్. మనం భజన చేస్తూ మారకపోతే, అంటే మనసు పెట్టి భజన చేయకపోతే ఎవరు వేస్టింగ్ టైం. డబ్బులు సంపాదించటం లేదు, ఇటు భక్తిలో కూడా ఎదగటం లేదు. కనీసం డబ్బులు సంపాదించుకునండి, కోరికలు అనుభవిస్తే, మోహం మత్తితే, అంటే కోరిక తీర్చుకున్నంత వరకు పీకుతూ ఉంటుంది మనసు. కోరిక తీర్చుకున్న తర్వాత అయిపోతుంది. వాట్ నెక్స్ట్? మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చేసినాను. వాట్ నెక్స్ట్ ఐ హావ్ టు డూ? మీకు వెలుగు మనకి అర్థమవుతుంది. సో ఈ కోరికలను తీర్చుకోవడంలో అర్థం లేదు. అప్పుడు మనం ఇంకా విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జన రసోప్యశ. మనకి పాత ఆలోచనలు, పాత కోరికలు ఈ శరీరం ఉన్నంత వరకు లేదా ఈ శరీరం ఉన్నంత వరకు మన దీనంటారు ఆలోచనలు బాడీ కంట్రోల్ అయిపోయింది. బాడీతో మనం ఏం పాడు పనులు చేయటంలే, కానీ మనసు మాత్రం గంతులు వేస్తుంది. ఇబ్బంది అలా మనం ఆ మనసుకు తోడైనంత వరకు మనసు గంతులు వేస్తున్న పోయింది. అది దాని పద్ధతిలో మనం పోవటం లేదు కదా. మెల్లిమెల్లిగా అంటే మీరు ఒక గంట సేపు గంతులు వేసి అలసిపోతారో లేదా గమనైపోతారు. నీ మనసు కూడా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. అక్కడ స్విచ్ నొక్కగానే ఆగిపోతే కొద్దిగా తిరిగి ఆగుతుంది. అది ఒక మొమెంటంలో ఉంది. ఏదైనా కూడా కారు కానీ ఏదైనా కూడా ఒక దెబ్బకి టక్కన ఆగదు. ఇంత జరగాల్సిందే మొమెంటం. ఆ రకంగా మన మనసుకు ఒక స్పీడ్ అలవాటు అయింది. ఆ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బ్రేకులు వేస్తూ ఉంటాం. అది పెట్రోల్ అయిపోతే అదే అయిపోతుంది. మళ్ళీ పెట్రోల్ కోసం మళ్ళీ ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం అగ్నికి ఆజ్యం పోయకుండా తర్వాత దాని మీద నీళ్లు చల్లుతూ ఉంటే మంటలు అయిపోతాయి. దానికి నూనె వేయకుండా ఉండాలా. అటు నూనె వేస్తూ ఇటు ఇవి వేస్తూ ఉంటే ఏది ఎక్కువైతే దాని ప్రభావంలో పొగొస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ శరీర స్థాయిలో మనం ఏం చేస్తున్నా కూడా వేస్టింగ్ టైం. ఎంతోమంది సన్యాసులు, ఎంతోమంది వందల మంది భక్తులు ఏమి ఏర్పాట్లు చేసుకోకుండా, అంటే నువ్వు హైదరాబాద్ పోయొచ్చా, పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి నేను బస్ స్టాండ్లో పండుకొని నేను భజన చేసి వచ్చాను, ఏర్పాట్లు జరిగాయి. చక్కగా ఆ ఇల్లు చూస్తే అదిరిపోయాను. హైదరాబాద్ నుండి ఏమన్నా ఇంటికి వెళ్తే ఇట్లా పోయి జనాలు ఎందుకు ఇట్లా కడుతున్నారు. పెద్ద బిల్డింగ్ అది, దానిలో 100 అపార్ట్మెంట్లు, పార్కింగ్కి 3 అంతస్తులు, పార్కింగ్. అండ్ ఇదేంద్ర బాబు పార్కింగ్ లెవెల్ 1 అంటే, లెవెల్ 2 అంటే, లెవెల్ 3 అంటే, ఎందుకంటే 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి, అందరికి కార్లు ఉంటాయి. అంటే పార్కింగ్ కూడా అంతస్తులు ఉండాలి. కింద అంతస్తు పార్కింగ్లో ఎంతమంది కార్లు, పై అంతస్తులు. ఆ తర్వాత అంటే అది ఎన్ని అంతస్తులు నీళ్ళు అది కానీ 26 అంతస్తుల బిల్డింగ్ అది.
26 అంతస్తులు. 26 అంతస్తుల్లో ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళందరికీ కార్లు ఉంటాయి. నేను ఎక్కడ పెట్టాలి? రోడ్డు మీద పెడితే పెట్టనిస్తారు. అది ఇల్లు ఎవడన్నా కొంటాడా? పార్కింగ్ ప్లేస్ లేకుండా ఎవడన్నా అపార్ట్మెంట్ తీసుకుంటారా? అంతే కదా. మీరు అపార్ట్మెంట్ కొనడానికి పోగానే మీకు ఉందా లేదా పార్కింగ్ ప్లేస్ అక్కడ? ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు అక్కడ? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏదో డొక్కు కారు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. అంటే వాడు వాడుకుంటా పనికి డబ్బా కారు తీసుకెళ్ళి వదిలిపెట్టి జనాలు వాడుకుంటాడు. వాడేవాడు నన్ను హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకి నేను బయలుదేరి అహోబిలం 5 గంటల ప్రయాణం. 9కి బయలుదేరితే ఎన్ని గంటలకి చేరుకున్నాం? 3 గంటలకి. 5 గంటలు, 2 గంటలు, 3 గంటలు. మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క వ్యక్తి మెల్లిగా మాట్లాడుతూ ఉంటే, నిన్న నాతో ఎవరు వచ్చారు? అహోబిలం నుంచి. అంటే ఎవరితో కూడా మాట్లాడి కొద్దిగా కలబడుతూ ఉంటా. నేను పక్కన కూర్చొని 5 గంటలు ప్రయాణం చేస్తుంటే బస్ ఒక్క మాట ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటానే. మీరు కూడా అక్కడ కూర్చుంటే గమ్మ మీ డ్రైవర్తో మాట్లాడతారా లేదా? ప్రచారం కాబట్టి ఎవరిని కదిపితే వాడి జీవితం గురించి ఏం వినడానికి? ఒక్కొక్కరి జీవితం ఒక రకంగా ఉంటుంది. సో మొదటి డ్రైవర్ అంటే 2 డ్రైవర్లు గట్టిగా మాట్లాడితే 3 డ్రైవర్లు. నేను ట్రైన్ దిగంగానే ఒక డ్రైవర్ వచ్చాడు వాళ్ళ ఇంటికి పట్టుకుపోవడానికి. అక్కడి నుంచి మళ్ళీ ఆ ఇంటి నుంచి ఇంకో డ్రైవర్ వచ్చాడు. వాడే డ్రైవర్ కాదు, నన్ను స్టేషన్ నుంచి డ్రైవ్ చేసిన పెద్ద ఆఫీసర్. డ్రైవర్ అనాలి, ఆఫీసర్ అనాలి? నాకు డ్రైవరే కదా, ఆయన ఆఫీసర్ అయితే నాకేం తెలుసు. నన్ను తీసుకెళ్తున్నాడు వాడి ఇంటికి. ఆయన వచ్చి ఇంటి ఓనరే వచ్చాడు. ఇలా అక్కడి నుంచి వెళ్ళేప్పుడు ఆయనకి ఏదో పెద్ద ఏర్పాట్లు పనులన్నీ చూసుకోవాలి. ఎందుకంటే 5,000 మందికి బోట్ ఫెస్టివల్ 3,000 ప్లస్ బోట్ ఫెస్టివల్. అంటే ఆయన నాతో పాటు తిరగడానికి లేదు. ఆయన ఇంకో ఆఫీసర్, ఆయన కూడా చాలా పెద్ద ఆయన. నా పుస్తకాలన్నీ కావాలన్నాడు. శేషికి పెట్టాను. నేను రాసినటువంటి పుస్తకాలన్నీ ఆయన ప్రయాణం నాకు కారులో కూర్చున్న తర్వాత వాళ్ళంతా బాగా మేధావులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో వాళ్ళ కింద 200 మంది 300 మంది పనిచేస్తారు. ఆయన భక్తుడయ్యాడు కాబట్టి స్వామి బండి నేను పర్సనల్గా తోలాల. దానివల్ల స్వామితో కొద్దిగా మాట్లాడే అవకాశం. మాట్లాడితే ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. అది రెండో డ్రైవర్ ఆయన. నేను ఆ ప్రోగ్రాంకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. గట్టిగా మాట్లాడితే ఆయన మూడో డ్రైవర్. నన్ను తీసుకు కుక్కటిపల్లిలో ప్రోగ్రాం జరిగింది. దిగంగానే వీళ్ళింట్లో ప్రోగ్రాం అది అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి కుక్కటిపల్లిలో మారేశారు. అక్కడ ప్రోగ్రాం సండే ప్రోగ్రాం, సండే అది చూసుకున్న తర్వాత అక్కడ నేను తీసుకెళ్ళి ఈవినింగ్ మెయిన్ ప్రోగ్రాంకి తీసుకెళ్ళాలి. ఎంతమంది డ్రైవర్లు అయ్యారు? 3 అయ్యారు. అతను 4గో డ్రైవర్ వచ్చి హైదరాబాద్ నుంచి అహోబిలం, 5వ డ్రైవర్ వచ్చి అహోబిలం నుంచి. అంటే వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంది అసలు. నేను ఇప్పుడు చెప్పేది అంటే రామాయణంలో పెద్దగా ఉంటే అన్ని డైలాగులు ఒకటే కంఠస్థపట్టలేదు. మేము చదువుకునే రోజుల్లో రామాయణం ఇప్పుడంటే అయిపోయింది అంత. అంతకుముందు రామాయణం సాయంత్రం పూట రామనవమి దగ్గరికి వస్తుంటే నాకు అర్థం కలిగిపోతే రాముడు 1, రాముడు 2, రాముడు పోయింది, రాముడు 1, రాముడు 2, రాముడు లేదు సరే ఈ సీన్ వరకు ఈ రాముడు ఆయన డైలాగులు వేస్తాడు.
ఒక్కడే అన్ని కంఠస్థపట్టలేడు కాబట్టి ఉన్న టైంలో అంటే ఈ రాముడు వచ్చి ఇంతవరకు అతడు తప్పుకుంటాడు, రెండో రాముడు దిగుతాడు, ఆయన ఆ తర్వాత ఆయన చేస్తూ ఉంటాడు. నేను మాట్లాడేది నాలుగో డ్రైవర్ ఆయన పేరు కృష్ణ డ్రైవర్. వాళ్ళ అమ్మ పేరు వీరవేణు అంట, కొత్త పేరు వీరవేణు. విన్నారు ఎప్పుడైనా? వస్తాడు ఇక్కడికి. నేను ఉండను కాబట్టి మీకు ముందర చెబుతున్నా. 1వ తారీఖు ఆ పెన్షన్ తీసుకోవడానికి నెల్లూరు వస్తుందంట. ఎందుకంటే ఇక్కడ ఒంటరి ఆడవాళ్ళకి 4,000 పెన్షన్ అంట ఆంధ్రాలో, అక్కడ 2,000 అంట తెలంగాణలో. అటు వాళ్ళు ఇక్కడ పెన్షన్ పెట్టుకున్నారు, వచ్చి ప్రతి నెల వచ్చేసి పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇలా ఈ విషయాలను బయటకు వస్తున్నాయి మాట్లాడుతుంటే. మాది నెల్లూరు సార్, మా ఆయన చచ్చిపోయిన తర్వాత ఇంకా బతుకు తెరువు రీత్యా మా అబ్బాయి డ్రైవింగ్, మా అబ్బాయి 12వ క్లాస్ చదువుకుని వదిలేశాడు. డ్రైవింగ్ బతకడానికి హైదరాబాద్లో అయితే ఏదో పని దొరుకుతూ ఉంటుంది, నెల్లూరులో అంత పని లేకపోతే ఎలా బతుకుతాం? అప్పులు కూడా ఉన్నాయి, 4 లక్షల రూపాయల అప్పు ఉందంట. ఈ విషయం చెప్పే ఉద్దేశం మాట్లాడుతూ ఉంటే బయటపడింది. జీవితంలో జనాలు అంత పని చేసి కూడా డబ్బులు సరిపోక 40,000 సంపాదిస్తున్నాడు. 40,000 తల్లి కొడుకు బతకడానికి సరిపోతుందా లేదా? సరిపోదంట. ఎందుకంటే వడ్డీ కట్టాలంటే ఒక 20,000, ఇంటి అద్దె కట్టాలంటే ఒక 10,000, ప్లస్ మందులకి మాకులకి తినడానికి ఉంది అక్కడ తినడానికి. అందుకని నేను అడిగాను, ఒక డ్రైవర్ దగ్గర నువ్వు పనికి కుదిరావా, నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఉంటావు. ఒక దగ్గర పనికి కుదిరితే సార్ మాకు 20,000 అంత ఇస్తారు. అట్లా కాకుండా ఉంటే నేను రాత్రింబవళ్ళు కష్టపడితే, పోతే ఏమంటాడు రాత్రింబవళ్ళు కష్టపడితే వడ్డీలు కట్టుకోవడం కానీ కొద్దిగా ఇంకా సంపాదించగలిగితే దేవుడు దాంతో ఆ డబ్బు కట్టేయడానికి అంటే ఆయన అంటాడు, నేను ఇంకా గొడ్డులాగా పనిచేస్తాను. ఆయనే చదువుతున్నాడు ప్రశాంతంగా బతకటల్లా. అంటే అప్పుల బాధ, నెల తిరిగేప్పటికి డబ్బు సంపాదించాడు లేదా, వడ్డీ మాత్రం కట్టాలి, ఇంటద్దు మాత్రం కట్టాలి. జీవితం ఎట్లుందండి. కుర్రాడు జస్ట్ ఈ మాధురి వయసు అంటుంటుంది, 32 అంత అన్నాడు. పాయింట్ వచ్చి నేను మాట్లాడితే, మీ అమ్మ నువ్వు వచ్చి మా నెల్లూరు మందిరంలో ఉండిపోండి, ఎన్నాళ్ళు పనిచేస్తావు ఇట్లా నువ్వు రొప్పుకుంటావు దెప్పుకుంటావు ప్రశాంతంగా. అప్పులేదో పద్ధతులు అన్ని మోటార్ సైకిల్ మనం తీసేసుకుంటాం, మోటార్ సైకిల్ తీసేసుకుని కొద్దిగా పట్టు మన దగ్గర ఉంటుంది, అదో కొద్దిగా డబ్బు రిలీజ్ చేస్తా. ఆయన ఉంటాడు పారిపోతాడు తెలియదు కదా, డబ్బు చూసుకుని ఉండిపోతే ఉండే రకంలాగా ఉన్నాడు. ఎందుకంటే కొద్దిగా అంటే కొంతమంది నిజాయితీ తను కొద్దిగా తెలుస్తూ ఉంటుంది, సింపుల్ మనుషులు. నేను లేనప్పుడు 1వ తారీఖు రాసుకోరా, నీకు ఫోన్ వస్తుంది. శ్రీనివాసుకు పోటీగా ఇంకో డ్రైవర్ దిగుతున్నాడు ఇక్కడ, నిన్ను పిలిచి ఈయన ఇంకా ఈయన కొరుకుని పడేట్లేడు. బయట నుంచి శ్రీనివాస్ చాలని గత 25 ఏళ్ళ నుంచి చూస్తూ శరీరం మారిపోతుంది. ఆయనకు అర్థం కావట్లేదు. శరీరం మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం. శ్రీనివాస్ మొదట్లో మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత కుర్రాళ్ళలాగా ఉండేవాడు, పేట తయారయ్యాడు. ఆయన పేరు కృష్ణయ్య, వాళ్ళ అమ్మ పేరు వీరవేణు. మ్యారేజ్ చేసుకోవాలా. 1వ తారీఖు పింఛన్ తీసుకోవడానికి కొడుకు తల్లి ఇద్దరు వస్తారంట. చూసుకుని ఇక్కడ ఉండిపోయేటైతే పెళ్ళిగా వాళ్ళ అప్పు నువ్వు తీర్చాలా. రాజశేఖర్ వాళ్ళ మోటార్ సైకిల్ ఉందంట కొత్తది,
మోటార్ సైకిల్ నీ దగ్గర పెట్టేసుకొని కొంత రిలీజ్ చేసి మెల్లిగా చూస్తూ మొత్తం మన మంది అనుకుంటే బళ్ళని మెయింటైన్ చేయిస్తూ. సరేనా? కావాలా లేదా నీకు మనిషి కావాలి కదా. కుర్రాడు 32 ఏళ్ళు, 31, 32. వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళంట, హైదరాబాద్. 10,000 రూపాయలు ఇంటది కట్టుకోలేకపోతున్నాడంట, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాడంట. రాత్రి బళ్ళు. శ్రీనివాస్ కూడా ఒక రకంగా ఒకప్పుడు అట్లాగే బతికాడు. దేవుడి దగ్గర కొద్దిగా సంపాదించాడు, అంతే కదా. రాత్రి బళ్ళు అన్నాడు, నాకు సొంత బండి లేదు. ఇట్లా సొంత బండి వచ్చినా కూడా ఆయన కూడా పరిగెడుతూనే ఉన్నాడు. ఆయన తెలియతే అట్లే. ఎప్పుడు తినడానికి ఉండడానికి ఉంటే నేను ఎందుకు పని చేయాలా, దేవుడి పనులు చేసుకోవాలా, తెలియట్లేదు. అంత ఉన్నాక బతుకుతున్నా లేదు. మేమంతా తినడానికి ఉండడానికి ఉంది, దేవుడి పనులు చేయాలా. దేవుడు ఎందుకు నన్ను చూసుకోవడం చూస్తాం. దేవుడి పనులు చేస్తుంటే అందుకుంటూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. 1వ తారీఖు వస్తారు. నేను ఉండనప్పుడు ఇక్కడ, నేను జమ్మూ కాశ్మీర్లో ఉంటాను. నోట్ చేసుకో. కృష్ణ వీరవేణు మెసేజ్ పెట్టడం ప్రారంభమైన తన యొక్క సరెండర్నో అభిమానాన్ని లేదా రావడానికి మేము ఇంట్రెస్టెడ్ సంకేతంగా ఈరోజు స్వామి బాగున్నారా ఇంగ్లీష్లో అదే స్క్రిప్ట్ ఉందా, అది డౌన్లోడ్ చేసుకో. ఇంగ్లీష్లో లెటర్లు కొడుతుంటే తెలుగులో వచ్చేస్తూ ఉంటుంది, ఉంది కదా, మనం అంతా వాడుతున్నాం కదా. అది డౌన్లోడ్ చేసుకో. నువ్వు చెప్పాలనుకుని క్లియర్గా తెలుగులో వస్తూ ఉంటుంది. లేకపోతే లెటర్లు ఇటుబడి ఆయన అర్థమైందో తెలియకుండా. అరే ఇక్కడ పాయింట్ వచ్చి మనం మాట్లాడుతుంది మనస్సు, వాక్కు, ప్రాణం గురించి చెప్పాము. ప్రాణం అంటే కొంతమంది ప్రశాంతంగా గాలి తీసుకుంటూ ఉంటారు, కొంతమంది టెన్షన్లో ఉంటే. మీకు తెలుసో తెలీదో, మన శ్వాసలు నిమిషానికి 12 సార్లు, ఒక నిమిషంలో 12 సార్లు గాలి తీసుకోవడం, గాలి వదిలిపెట్టడం జరుగుతుంది. గుండె 72 సార్లు, ఒక నిమిషం ఎప్పటికీ గుండె 72 సార్లు. సో మన ఎమోషన్లో మార్పులు వచ్చాయంటే సో వాటి రేటు కూడా మారిపోతుంది. చాలా ప్రశాంతంగా ఉన్నారంటే మీరు 10 శ్వాసలే తీసుకుంటారు, ఎందుకంటే ఆవేశం, ఉద్రేకం లేదు కాబట్టి. ఏదో అప్పుల బాధ లేదా మనకి ఏదో తప్పు చేసాము అప్పుడు గిల్ట్ ఫీలింగు, ఎవరిని పట్టేసుకుంటాడో ఏం పాడో, అడుగుతాడో ఏం పాడో. అప్పుడప్పుడు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్ దిగేదాకా టెన్షన్. ఆ టీసీ వస్తాడో ఏం పాడో, వాడు వస్తే బాత్రూంలోకి దూరాలా, అటు వెళ్ళిపోవాలి, వాడు ఇటు వస్తాడు అటు వెళ్ళిపోవాలా, ఇలా ఎవడో అడుగుతాడు వెరీ టికెట్. నేను అనుకున్నాను దీనికంటే టికెట్ కొనుక్కుని కూర్చోడు, ఇదంతా అయింది గొడవ. ట్రైన్ దిగేదాకా తలనొప్పి. దీని అంటారు విద్యా అహంకారంలో మన ప్రాణం కూడా పలు విధులు. మన భక్తిలో ఉంటే ఒకటే పద్ధతిలో, మనకి ఇంకేమీ లేదు ఆలోచన. అంటే ప్రశాంతంగా దేవుడికి అది, దేవుడికి ఇది, దేవుడికి ఇట్లా, దేవుడికి అట్లా. కానీ మనం ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఒక కూతురుగా, ఒక ఉద్యోగస్తురాలుగా, లేదా ఒక చెల్లెలుగా, రకరకాలుగా పాత్రలు. ఇవన్నీ మన తలకాయలప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం? అదే మన కూతురు బర్త్డే ఫోన్ చేయకపోతే అట్లా ఏదో ఒకటి. ఈ లోపల మీ ఫ్రెండ్ ఉమామాతాజీ బర్త్డే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము ఒకటి కాదు, విద్యా అహంకారంలో ఉంటే మనం
దైవభక్తిలో అంటే ఇవన్నీ పోతాయి. ఎలా మనం ఇతరులకి వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేయాలి, వాళ్ళకి భక్తిని ఇవ్వడానికి. కాబట్టి ఈ రకంగా ప్రాణం కూడా పలు రూపాల్లో, దేహ కర్మలు కూడా పలు రూపాల్లో. మన కోసం చేసుకోవాలి, మన అమ్మ నాన్న కోసం చేయాలి, మన ఫ్రెండ్ కోసం చేయాలి, మన మన ఆఫీసులో బాస్ కోసం చేయాలి, బంధువుల్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ డ్రెస్ మారుతుంది, ఇక్కడ మందిరంలో భక్తురాల్లాగా మనం ఏం చేయాలి. పలు రూపముల్లో ఇదంతా కూడా మనం దాన్ని అంటారు రకరకాల ఉపాధులు. మనం ముసలివాడిని ఒక ఉపాధి, మగవాడిని ఒక ఉపాధి, లేదా మగవాడిని ముసలివాడిని అన్నంలో తేడా ఉందా లేదా? ముసలివాడిని అంటే ఓ ఈయన వయసు ఎందుకు చెబుతున్నాడు, మగవాడిని అంటే లింగభేదం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, మారిపోయింది, టాపిక్ మారిపోయింది. ఆ ఉపాధి ఉంది, మగవాడనే ఉపాధి ఉంది, ముసలివాడనే ఉపాధి ఉంది. ఆ తర్వాత సన్యాసి అదొక ఉపాధి ఉంది, టెంపుల్ ప్రెసిడెంట్ అదొక ఉపాధి ఉంది. రకరకాల ఉపాధులు అందరికి కూడా, మీ అందరికి కూడా రకరకాల పోస్టులు ఉన్నాయి. దీని అంటే పలు రూపముల్లో తెలియబడును, కానీ దీనికి ఆధారం ఏం లేదు. అందుకని చైతన్య మహాప్రభు కిబ విప్ర కిబ న్యాసి శూద్రకేనాయ్ సే కృష్ణ తత్వవేత్త. నేను బ్రాహ్మణుని కాదు, నేను కిబ విప్ర, విప్ర అంటే బ్రాహ్మణ్, కిబ విప్ర కిబ న్యాసి, నేను సన్యాసిని కాదు, నేను శూద్రుడిని కాదు, కానీ నేను భగవంతుడి యొక్క భక్తుల యొక్క దాసుడిని. అంటే మనం ఏమి ఆరాట పట్టాలా, నాకు టెంపుల్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలా, నీకు కావాలా తలనొప్పి చాలు, కింద పోస్టులోనే మనం ఇటు అవుతుంది, ఆ పోస్టుకి పోతే అంత ఆయన మీదే కదా, ఏది లేకపోయినా వచ్చి రాజశేఖర్ అంటారు. అది ఇవన్నీ కూడా పలు. కానీ గురు ఉపాసనచే పదును పెట్టబడిన దివ్య జ్ఞాన ఖడ్గంతో ఈ మిథ్యాహంకారానికి, కాబట్టి గురువు గారి యొక్క పని ఏంది, మనల్ని మిథ్యాహంకారం నుంచి బయటికి తీసుకురాడు. గురువు గారి పని మనల్ని పోగొట్టడం, మనకి ప్రసాదాలు పెట్టి సంతోషపెట్టడానికి. అంటే ప్రస్తుతానికి శ్రీనివాస్ సంతోషపెట్టారు. ఇక్కడ కొత్త మొహాలు, ఇక్కడ అందరిని సంతోషపెట్టాయి. అదే ఇక్కడ దాని అంటారా, ముక్తి అంటే ముక్తి హిత్వా అన్నదా రూపం స్వరూపేణ వ్యవస్థిత. ముక్తి అంటే మనకి ముక్తి కలిగిందా లేదా అనేది ఎటు తెలుస్తాయంటే ఆయన చెబుతున్నాడు రూపగోస్వామి. ముక్తిర్హిత్వ, హిత్వ అంటే వదిలిపెట్టడం, ముక్తిర్హిత్వ అన్నదా రూపం. మనకు ఉండేటువంటి పైనన్నీ కూడా కదా, మనం రకరకాలుగా మనల్ని గుర్తుంచుకోవడం. ఈరోజు ఒక మంచి వాట్సాప్ చిన్న వీడియో మీకు అందరి గ్రూప్లో వచ్చి ఉంటుంది. ఒక ఇద్దరు ప్యాంట్లు వేసుకొని ఉన్నారు గట్టిగా. ఒక ఆయన భక్తుడు, ఇంకో ఆయన ఈ రక ఉపాధుల్లోనే ఆఫీసర్ని, నేను డబ్బున్నవాడిని, నేను హోదా ఉన్నవాడిని, రకరకాలుగా నాకెంత పలుకుబడి ఉంది. ఈ భక్తుడు ఆ వ్యక్తిని ఆయన కొద్దిగా పాఠం నేర్పించడానికి, మీరు ఎవరు సార్ అంటాడు. ఇద్దరు ప్యాంట్ షర్ట్లోనే ఉన్నారు, కానీ భక్తుడు ప్యాంట్ షర్ట్లో ఉండి భక్తుడు కాని వాడితో మాట్లాడుతూ మీరెవరు సార్ అంటాడు. అంటే ఆయన నేను ఇంజనీర్ని పలానా కంపెనీలో,
మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి అడిగి, మీరు ఎవరు సార్ అన్నారు. మీరు ఎవరు సార్? నేను పలానా ఆఫీసులో ఇంజనీర్ అంటే అదే వాడు అడిగాడు. మీరు ఎవరు సార్ అని అర్థం కాక, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ ఆఫీసులో ఏం పని చేస్తున్నావు అదే కదా, పలానా ఆఫీసులో ఇంజనీర్. అది అడగలే నేను, నువ్వు ఎవరు అని అడిగాను. అర్థం కాలే ఆయనకి. సరే అని ఇంకో రకంగా నేను నా వయసు ఎంత, నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, అవన్నీ అడగటం లేదు. నీ వయసు వాడు నేను అడిగిన నువ్వు ఎవరంటే, నేను 40 ఏళ్ళ మనిషినంటే, ఎవడని నీ శరీరానికి ఎంత వయసు అని అడగల, నువ్వు ఎవడని. ఆయన నిజంగానే తిక్కమోబడి నిజమే ఈయన చెప్పే జవాబులన్నీ ఖండించి పారేస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇంక మూడోసారి మళ్ళీ అడిగితే, అది కాదే నీకు పెళ్ళామంటే నాకేం పని, లేదా నీకు బిడ్డలుంటే నాకేం పని, నువ్వెవడంటే నాకు పెళ్ళయిందంటావేంది. మూడోసారి అయితే నాకు ఈ రకమైన కోరికలు ఉన్నాయి జీవితంలో, ఇట్లా అయింది. నేను నీ కోరికల గురించి అడిగి, నువ్వు ఎవడని అడిగితే నా కోరికలు అంటావేంది అంటే, నేను ఎవరనే ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి ఆయన కింద మీద పడుతున్నాడు. ఈయన ఇచ్చే జవాబులన్నీ ఆయన చీల్చి పారేస్తున్నాడు. లేదా నీకేమైనా తిక్క నన్ను ఎందుకు తిక్క ప్రశ్నలు అడుగుతున్నావు అంటే, ఆయనకి నిజంగా దానికి జవాబు లేకపోతాడు. నువ్వు ఎవరు అనే ప్రశ్నకి ఆయన దగ్గర జవాబు లేదు, అందరి దగ్గర లేదు. కేవలం ఎవరైతే ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ అన్నాడు కదా, ఎవరైతే గురువు యొక్క సేవచే, గురు ఉపాసన చే పదును పెట్టగడిగా, పదును అంటే గురువు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, మన చేత సాధన చేయిస్తాడు, సేవ చేయిస్తాడు. ఇది కేవలం పుస్తకం చదివి మాట్లాడేది కాదు, ఇది కేవలం పనిచేసి చెప్పేది కాదు. పనిచేస్తుంటే లక్ష్యం కూడా పనిచేస్తుంది, రోజంతా మంది పనిచేస్తుంది కదా. ఆయనకి ఇలాంటివి అడిగితే ఏం చేస్తుంది, ఇవన్నీ నా పని చేస్తుంది. నేనేదో 9,000 రూపాయలు ఇక్కడ పని చేసుకుంటున్నా, కానీ చూడడానికి ఆమె కూడా మందిర్లోనే పనిచేస్తుంది కదా. కానీ ఆమెకి ఈ జ్ఞానం అంతా కలగటంలా. అంటే ఇక్కడ అవుతుంది, గురు ఉపాసనచే పదును పెట్టబడిన దివ్య జ్ఞాన ఖడ్గంతో, అంటే దాన్ని ఏమంటారు, విజ్ఞాన. మనం అన్ని విధాలుగా మనం గురు మార్గదర్శనంలో పోతూ ఉంటే అంటే అప్పుడు మనకి దివ్య జ్ఞానం అనేటువంటిది, అప్పుడు విద్యా అహంకారాన్ని ఖండించి వేసి భౌతిక ఆసక్తి రహితంగా, ఏమీ ఆసక్తి లేకుండా అంట. అదలా ఆయన ఆటో తోలుతాడు, డబ్బు సంపాదించకపోతే ఆటో ఎందుకు తోలుతాడు, నాకు తలనొప్పి అయింది, రోజంతా బండి తోలి డబ్బులు సంపాదించకపోతే అంతే కదా, ఎవడు తోలుతాడు బండి. కానీ మనమంతా మందిరంలో పనిచేస్తున్నాం రోజంతా, మీకు ఏమైనా జీతాలు ఇస్తున్నారా? కానీ మీకు మెల్లిగా అలవాటైంది, బస్ ఆ తిండేదో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఉండడానికి, ఇక మనం దేవుడి సేవలు చేసుకుంటూ పోతూ ఉండడం. భవిష్యత్తు గురించి ఆలోచించేది లేదు, మన రేపమవుతుంది ఆలోచించేది లేదు. అర్థమవుతుంది, నేను నా స్వరూపేణ వ్యవస్థిత. మనం అన్నాడు ముక్తిరీత్వా అన్యదా రూపం. మనం సేవకులమే, కానీ ఎవరు సేవకులు? దేవుడి సేవకులు, కృష్ణుడి సేవకులు. దానిలో పడితే ఇంక మనం పనికి పని చేసుకుంటూ ఆ డ్రైవర్ హైదరాబాద్లో, లేదా మనం వాడి దగ్గర వీడి దగ్గర పని చేస్తాం, మనం దేవుడి దగ్గర పని చేస్తున్నాం. అన్నిటికంటే సేఫ్ ఏది సేఫెస్ట్? దేవుడి దగ్గర. మన ఇది ఆ డబ్బులు సంపాదించింది 2 లక్షలు, యాక్సిడెంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చేది 20 లక్షలు. థ్యాంక్ యూ ప్రభుపాద.
నన్ను ఎదురండి క్లాస్ ఆఫ్ చేయమంటారా, క్లాస్ ఆఫ్ చేయమంటారు. ప్రభుపాదే నువ్వు తగ్గుదరా క్లాస్ ఆఫ్ చేస్తారా, అదే క్లాస్ ఆఫ్ చేద్దాం. ఈ లాస్ట్ పాయింట్ చెప్పేసి ముక్తిరేత్వ అన్నదారూపం స్వరూపేణ వ్యవస్థిత. మన యొక్క అవస్థ, మనం కృష్ణదాసులు. కృష్ణదాసులైతే మరి ఏమవుతుంది? మనకు ఆరోగ్యం, మనకి సంపాదనే వస్తుంది. ఇవన్నీ ఎందుకు తింటున్నావా లేదా? తింటున్నావు, తింటూ ఉండు, పోతూ ఉండు. సంపాదన బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని ఆలోచనలు ఎటో పోతున్నాయి కదా. హరే కృష్ణ, హరే కృష్ణ. మైక్ ఆన్ చేయకుండా హరే కృష్ణ, హరే మైక్ ఆన్ మీద హరే రామ 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 హరే